అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు భారీ పీరియాడికల్ యాక్షన్ వృషకర్మలో నటిస్తూనే మరోవైపు తన కెరియర్లో డిజిటల్ ప్లాట్ఫామ్పై భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన దూత ఓటీటీ సిరీస్ రెండో సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన దూత తొలి సీజన్ హర్రర్, మిస్టరీ, సస్పెన్స్ అంశాల కలయికతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ సక్సెస్తో నాగ చైతన్యకు డిజిటల్ వరల్డ్లో సరికొత్త గుర్తింపు వచ్చింది. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన దూత 2పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ రెండో సీజన్ను మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే దూత 2 కాస్టింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారమవుతోంది. ఈ క్రేజీ సిరీస్లో ప్రముఖ సీనియర్ నటి భూమికా చావ్లా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే ఆమె కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. గతంలో 2018లో వచ్చిన సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య, భూమిక కలిసి నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత దూత 2 ద్వారా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఆమె క్యారెక్టర్ ఈ సిరీస్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మొదటి సీజన్లో ప్రింట్ మీడియా, వార్తాపత్రికల నేపథ్యంలో సాగే భయానక మిస్టరీని దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఎంతో అద్భుతంగా చూపించి మెప్పించారు. జరగబోయే ఘోరాలను ముందుగానే పేపర్ క్లిప్పింగ్స్ రూపంలో చూపించే వినూత్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకులను సీట్ల అంచుల మీద కూర్చోపెట్టింది. అయితే ఈ రెండో సీజన్లో దర్శకుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నట్లు సమాచారం. ఈసారి అత్యాధునిక టెక్నాలజీ, డిజిటల్ ప్రపంచం లేదా సోషల్ మీడియా బ్యాక్డ్రాప్లో ఊహకందని మరో వినూత్నమైన ఎలిమెంట్ను కథలో భాగం చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కథకు సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ దూత 2 సిరీస్కు సంబంధించి అన్నిటికంటే ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే నాగ చైతన్య ఇందులో కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘ సినీ కెరియర్లో నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. తన ఓన్ ప్రొడక్షన్లో వస్తున్న తొలి సిరీస్ కావడంతో అవుట్పుట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చైతన్య ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారట. ఒకవైపు వృషకర్మ సినిమా, మరోవైపు ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు హీరోగా దూత 2 ఇలా నాగ చైతన్య తన పవర్ఫుల్ లైనప్తో రాబోయే రోజుల్లో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.